రెగ్యులర్ గ్రామర్ గురించి చూస్తున్నాం. రెగ్యులర్ గ్రామర్ ఇంతకుముందు వీడియోకి ఆ టాపిక్స్ అయిపోయినాయి. ఫైనైట్ ఆటోమేటెడ్ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కన్వర్ట్ చేయడం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటెడ్ కన్వర్ట్ చేయడం, ఆ టాపిక్స్ అయిపోయినాయి. ఈ వీడియో నుంచి రెగ్యులర్ గ్రామర్ ఇంట్రడక్షన్ చూద్దాం. రెగ్యులర్ గ్రామర్ అంటే ఏంటిది? ఓకే, ఫస్ట్ గ్రామర్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే G ఈక్వల్స్ టు V, T, P, S లెక్క రిప్రజెంట్ చేస్తారు. ఇట్లా రిప్రజెంట్ చేస్తాడు. V అంటే ఏంటిదంటే సెట్ ఆఫ్ వేరియబుల్స్ అన్నమాట. సెట్ ఆఫ్ వేరియబుల్స్ అనొచ్చు, లేకపోతే నాన్ టర్మినల్స్ అనొచ్చు. ఓకే, ఇంకా వేరియబుల్స్ ఎప్పుడు అప్పర్ కేసులో ఉంటాయి. లైక్ ఎట్లా అంటే M, L అట్లా అప్పర్ కేసులు ఉంటాయి అన్నమాట. A తర్వాత ఇప్పుడు T సెకండ్ 4 టూపుల్స్. ఇవి 4 టూపుల్స్ ఉంటాయి ఒక గ్రామర్లో. అవే VTPS. V అంటే సెట్ ఆఫ్ వేరియబుల్స్, అవి నాన్ టర్మినల్స్ అనొచ్చు. T అంటే సెట్ ఆఫ్ టర్మినల్స్, సింబల్స్. సెట్ ఆఫ్ టర్మినల్స్ సింబల్స్ రిప్రజెంట్ బై, ఎట్లా రిప్రజెంట్ చేస్తాను దీన్ని? లోవర్ కేస్లో రిప్రజెంట్ చేస్తాను. ఓకే, తర్వాత P అంటే సెట్ ఆఫ్ ప్రొడక్షన్ నోడ్స్ అన్నమాట. ఎట్లుంటాయంటే ఆల్ఫా, బీటా ఇట్లుంటుంది ప్రొడక్షన్ నోడ్స్. ఓకే, ఇక లాస్ట్ S ఉంటుంది. S అంటే ఏంటంటే సింబల్, స్టార్టింగ్ సింబల్ అనమాట. స్టార్ట్ సింబల్ని S ట్రిపుల్ అనమాట. ఆల్వేస్ వేరియబుల్ టైప్ నాన్ టర్మినల్ అనమాట. నాన్ టర్మినల్ కిందకి వస్తుంది సింబల్. ఇట్లా ఈ విధంగా ఉంటుంది సింబల్స్. ఇప్పుడు అర్థమైంది కదా రెగ్యులర్ గ్రామర్ అంటే. ఓకే, గ్రామర్ని మనం 4 టూపుల్స్ రిప్రజెంట్ చేస్తాం. V అంటే వేరియబుల్స్, సెట్ ఆఫ్ వేరియబుల్స్. T అంటే టర్మినల్స్. వేరియబుల్స్ అంటే వేరియబుల్స్కి మరో పేరు నాన్ టర్మినల్స్. ఓకేనా, V అంటే నాన్ టర్మినల్స్, T అంటే టర్మినల్స్, P అంటే ప్రొడక్షన్ రూల్స్, S అంటే స్టార్టింగ్ సింబల్. ఓకే, ఇప్పుడు రెగ్యులర్ గ్రామర్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ గ్రామరు, తర్వాత రైట్ లీనియర్ రెగ్యులర్ గ్రామర్. లెఫ్ట్ లీనియర్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఉందా A ఇంప్లైస్ B. ఇప్పుడు A ఈక్వల్స్ టు A ఇంప్లైస్ B అట్లా ఆల్ఫా ఉంది. సో ఈ లెఫ్ట్ మోస్ట్ ఏదైతే ఉందో ఆల్వేస్ నాన్ టర్మినల్ అయి ఉంటుంది అన్నమాట. దాన్ని లెఫ్ట్ లీనియర్ రెగ్యులర్ లాంగ్వేజ్. రైట్ లీనియర్ రెగ్యులర్ లాంగ్వేజ్లో ఏమవుతుంది అంటే A ఈక్వల్స్ టు ఆల్ఫా B ఉన్నాకో ఇది ఉంది అట్లా రైట్ మోస్ట్ది నాన్ టర్మినల్ అవుతుంది. ఆల్వేస్ ఏ నాన్ టర్మినల్కి ఇంకో పేరు ఏంటిది? వేరియబుల్. నాన్ టర్మినల్కి ఇంకో పేరు వేరియబుల్ అనొచ్చు మనం దీన్ని. లెఫ్ట్ మోస్ట్ అయితే ఉంటుందో ఆల్ఫా అది నాన్ టర్మినల్ ఉంటే అది లెఫ్ట్ లీనియర్. రైట్ మోస్ట్ ఉన్నాకో అది రైట్ లీనియర్ రెగ్యులర్ లాంగ్వేజ్. ఇక అట్లా అర్థమైందా ఈ టైప్స్ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజ్?